హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లైక్లీ శిరీష. చాలా రోజులకైతే వీడియోస్ అయితే తీస్తున్నానండి. ఫస్ట్ అయితే సపోర్ట్ అయితే లేదండి. ఎన్ని వీడియోస్ ఇప్పుడు దాకా అయితే 86 అట్లా అయితే తీసానండి. అసలు మరీ నువ్వు 36లు 20లు ఏందండి, మరి నువ్వు వీడియోస్ అయితే బాగానే చేస్తున్నా, మరి మీరు ఎందుకు ఇట్లా సపోర్ట్ ఇవ్వట్లేదు మాకైతే తెలియదు. కొంచెం బాగపోతే కామెంట్ అయితే చెయ్యండి, మేము అర్థం చేసుకుంటాము. ఈసారి మంచిగా చేయటానికైతే ట్రై చేస్తాము. ఈరోజైతే క్యారెట్తో అయితే ఈ చపాతీ పిండి అయితే ఇట్లా చేశానండి. చపాతీలు అయితే ఫస్ట్ అయితే క్యారెట్ని అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మీడియం సైజులో అయితే కట్ చేసుకున్న తర్వాత మిక్సీ అయితే వేసుకోవాలి. బాగా మెత్తగా అండి, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మెత్తగా వేసుకోవాలి. మీకు సరిపడినంత గోధుమ పిండి అయితే తీసుకొని దానికి తగినంత సాల్ట్, మిక్సీ వేసిన క్యారెట్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇంకా చపాతీలు అయితే ఇట్లా చేసుకుంటాం కదండి. ఒక్కొక్కటి అయితే చపాతీ చేసుకున్న తర్వాత పక్కనైతే స్టవ్ వెలిగించుకొని దాని మీద అట్లా పెనం అయితే పెట్టుకొని ఇంకొకటి చపాతీ అయితే బాగా ఎర్రగా కాలేదాకా ఉంచుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చాలామంది అయితే క్యారెట్ ఇట్లా కర్రీ కానీ కొంతమంది ఇట్లా ఇష్టం అయితే ఉండదు కదండి క్యారెట్తో. ఇట్లా అయితే కొంచెం చేసుకోండి. క్యారెట్ని గోధుమ పిండితో ఇట్లా చపాతీలాగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాకా పెట్టిన వీడియోస్ అయితే అసలు మరి వ్యూస్ అయితే అస్సలు రావడం లేదండి. మరి ఎందుకో మాకు కూడా అర్థం కావట్లేదండి. మేము బాగానే చేస్తున్నాం, మరి మీకెందుకు నచ్చట్లేదో మాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నచ్చకపోతే కామెంట్ అయితే చెయ్యండి. కామెంట్ చేస్తేనే కదా మాకు అర్థమయ్యేది. ప్లీజ్ కామెంట్ అయితే చెయ్యండి. దీంట్లోకైతే కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఏదైనా పర్లేదు, ఏదైనా బాగుంటుందండి. ఇట్లా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా చాలా బాగా తింటారండి. మరి మీరు చపాతీలు అయితే ఎట్లా, ఏ కర్రీతో ఇట్లాగా వేటితో మిక్సీకి అయితే చేస్తారో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ అండి, కొంచెం సపోర్టు, కామెంట్లు, లైక్లు అయితే చేయండి. ప్లీజ్ ముందు సబ్స్క్రైబ్ అయితే చేయండి. మాకు ఇంట్రెస్ట్గా చెయ్యాలని అనిపించిద్దండి వీడియోస్. మళ్ళీ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయితే చేశానండి. ప్లీజ్ మీరైతే ముందు సపోర్ట్ అయితే ఇవ్వండి. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏదైనా తప్పు చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి. ఈసారి మంచిగా చేయడానికైతే ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లా చేయండి. మీరు కూడా చాలా ఇష్టంగా చాలా బాగుంటుందండి. ఈరోజు అయితే ఈవినింగ్ అయితే ఈ లంచ్ అండి మాదైతే చపాతీలు అయితే చేశాను. మీరు నైట్ అయితే ఏం టిఫిన్ చేస్తారో ఏమో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.